అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురువుగారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఫ్రెండ్, ఈరోజు మీ జీవితం మీ చేతుల్లో, దీని గురించి ఎంతో చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉన్నది. మన ఎనర్జీ అంతా, మన శక్తి అంతా ఈ క్షణంలో కేంద్రీకరించబడింది. కాబట్టి మార్పులు సంభవించేది ఈ క్షణంలోనే. ఎటువంటి మార్పులనైనా సరే మనం ఈ వర్తమానంలో మాత్రమే చేసుకోగలుగుతాము. వెనక్కి వెళ్ళి చేయలేము, భవిష్యత్తులోకి వెళ్ళి మనం చేయలేము. ఏదైనా మన జీవితంలో మన మార్పులు జరగాలి అంటే కనుక ఈ ప్రస్తుత క్షణంలో మనం చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోకెల్లా సర్వశక్తివంతులు మీరే. మరి మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు దాన్ని పొందగలుగుతారు. ఇంకెవరు మీకంటే శక్తివంతులు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రపంచంలోకెల్లా సర్వశక్తివంతుని నేనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక క్షణం ఆగి మీ మనసులో ఏం జరుగుతున్నదో, మీ మనసులో జరుగుతున్నటువంటి, మీ మనసులో మెదులుతున్నటువంటి ఆలోచనని గమనించండి. ఈ క్షణంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీ ఆలోచనలు మీ జీవితాన్ని రూపొందిస్తున్నాయనేది నిజమైతే, మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నది మీ పట్ల వాస్తవంగా రూపొందాలనుకుంటున్నారా? ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి క్షణం కూడా మన మనసులో ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం మనం. ఈ క్షణంలో మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారు గమనించండి ఒక క్షణం ఆగి. ఎందుకంటే మీ మనసులో మెదులుతున్న ఆలోచనే మీ భవిష్యత్తుని రూపొందించాలని మీరు అనుకుంటూ ఉన్నారా? మీరు ఆలోచించేది దుఃఖం గురించా, లేదా కోపం గురించా, లేదా గాయపడటం గురించా, ప్రతీకారం గురించా, భయం గురించా? దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ మనసులో దేని గురించి ఆలోచనలు తిరుగుతున్నాయి ఈ క్షణంలో? ఇలా ఆలోచిస్తే మీ ఆలోచనలు తిరిగి మీకు ఎలాంటి జీవన పరిస్థితులు సృష్టిస్తాయో ఊహించండి. మనం భయం గురించో, లేకపోతే దుఃఖం గురించో, కోపం గురించో, గాయపడటం గురించో, గతంలో జరిగినటువంటి బాధ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ క్షణంలో మరి ఈ ఆలోచనలు భవిష్యత్తులో మనకి ఎటువంటి జీవితాన్ని ఇస్తాయి? ఈ క్షణంలో చేసే ఆలోచనలు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఊహించండి. మీకు మీరు ఊహించండి. మీ మనసులో మెదిలే ఆలోచనలను గమనించడం ప్రారంభంలో, ఫ్రెండ్, మీ మనసులో మెదిలేటటువంటి ఆలోచనల్ని గమనించడం అనేది ప్రారంభంలో అంత సులభం కాకపోవచ్చు. కావున మొదట్లో మీరు మీ మాటలపై ధ్యాస పెట్టండి. ఏం మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే మాటలపై ధ్యాస పెట్టండి. మీ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో గమనించండి. అవి నెగిటివ్ని సృష్టిస్తాయా? అయితే మధ్యలోనే ఆపేసి దాన్ని పాజిటివ్గా మార్చి పలకండి. మనం మాట్లాడే మాటని గమనిస్తే కనుక, ఎవరైనా ఏదైనా పని చేస్తూ ఉన్నారు, వెంటనే ఉంటాం, అరే కింద పడిపోతావురా, నువ్వు అట్లా కింద పడిపోతావు అనే దానికి నెగిటివ్ సృష్టిస్తూ ఉంది. ఒక క్షణం ఆపి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్తే నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్తావు. ఆ పదాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం మధ్యలోనే ఆపి దాన్ని పాజిటివ్గా మార్చి పలుకుతూ ఉంటామో ఫ్రెండ్స్, అటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటామో అటువంటి జీవితాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. నెగిటివ్ మాటలు కనుక మీరు మాట్లాడదలుచుకోకపోతే మీకు మీరు చెప్పుకోవచ్చు, నాలో నుంచి బయటికి వెళ్ళిపోని గట్టిగా మీ మనసులో నుంచి అనుకోవచ్చు. మనం సరికాని మాటలు మాట్లాడాలని అనుకోకపోతే కనుక మీకు మీరు చెప్పుకోండి, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఆ పదాలన్నీ నేను వాడాలనుకోవట్లేదని. ఎందుకంటే అది పని చేస్తుంది. గమనించండి, మీరు ప్రయత్నం చేసి చూడండి. మీరు ఒక బఫే సిస్టమ్ ఉన్న రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారనుకోండి,
ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడంతా బఫే సిస్టమ్ ఉంది. మరి అక్కడ పాత్రలో ఆహార పదార్థాలకు బదులుగా అన్ని ఆలోచనలు ఉన్నాయి. బఫే సిస్టంలో అన్ని డిష్లు ఉంటాయి కదా, ఒక 20 డిష్లు, 20 పాత్రలు, 30 పాత్రలు. ఆ 20-30 పాత్రలో ఆహార పదార్థాలు కాకుండా ఆలోచనలు ఉన్నాయనుకోండి, రకరకాల ఆలోచనలు. అక్కడ మీకు ఏవి ఇష్టమైతే వాటిని ఎంపిక చేసుకోవచ్చు అని మీకు చెప్పారనుకోండి, మీరు ఎలాంటి ఆలోచనలు ఎంపిక చేసుకుంటారు? మీరు అక్కడ అలా ఎంపిక చేసుకునే ఆలోచనలన్నీ మీ భవిష్యత్తు యొక్క జీవితాన్ని సృష్టిస్తాయి ఫ్రెండ్స్. మరి అప్పుడు కూడా మీరు సమస్యలను సృష్టించే, బాధకు గురి చేసే ఆలోచనలు ఎంపిక చేసుకుంటే అదెంత మూర్ఖత్వం ఆలోచించండి. అక్కడ బాధాకరమైన ఆలోచనలు, దుఃఖకరమైన ఆలోచనలు, లేకపోతే భయంకరమైన ఆలోచనలు, మోసపూరితమైన ఆలోచనలు, ప్రతీకారానికి సంబంధించిన ఆలోచనలు, అన్ని రకాల డిష్లు ఉన్నాయి అక్కడ. ఒక పాజిటివ్ ఆలోచనలు, మంచి ఆలోచనలు, సమృద్ధిగా, సంతోషకరంగా, ఆరోగ్యకరంగా ఉండేటటువంటి ఆలోచనలు, ఇన్ని రకాల డిష్లు ఉన్నాయి అక్కడ. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు ఏ ఆలోచన అయినా అక్కడ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. అక్కడికి వెళ్ళి అప్పుడు కూడా మీరు ఆ సరికాని ఆలోచనలే మీరు ఎంపిక చేసుకుంటూ ఉన్నారంటే మీరెంత మూర్ఖులో గమనించండి ఫ్రెండ్స్. అయినా కూడా మీరు ఎంపిక చేసుకుంటే కనుక మనం తినే ఆహార పదార్థాలు మనకు హాని చేస్తాయని తెలిసి కూడా తినటం లాంటిది. కులిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి, పనికిరాని ఆహార పదార్థాలు ఉంటాయి, పురుగులు ఉన్న ఆహార పదార్థాలు ఉంటాయి. తెలిసినా కూడా మీరు అవి తింటున్నారనుకోండి, ఆ పాడైపోయి పడేయాల్సిన ఆహార పదార్థాలని మీరు తింటూ ఉన్నారనుకోండి, ఏంటి అక్కడ అర్థం? ఆ ఆహార పదార్థం, మీరు తీసుకునే ఆహారం మీకు హాని చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. తెలియక 1-2 సార్లు చేస్తాం. మనం తెలియనప్పుడు 1-2 సార్లు చేస్తాం, సహజం అది. అవి మన శరీరాన్ని నాశనం చేస్తున్నాయని తెలిస్తే కనుక వాటికి దూరంగా ఉంటాం కదా. మీరే ఆలోచించండి ఒకసారి. మరి అలాగే ఆలోచనలు చేయటం కూడా అలాంటిదే. మనకు బాధ కానీ సమస్యల్ని కానీ సృష్టించేటటువంటి ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడేదో మనం చేయాల్సిన విషయం లేదు, అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. ఒక గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రేమండ్ చార్లెస్ బార్కర్ గారు ఏం చెప్పారంటే, మనం ఏదైనా సమస్యలో ఉన్నామనుకోండి, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడ మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పనేం లేదు. మనం ఏదో చేయాలనుకుంటున్నాం కానీ అది శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యలో మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు చేయాల్సిన విషయం ఏమీ లేదు. అయితే అక్కడ ఏముందంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఆ తెలుసుకునే ప్రయత్నం చేయాలా, చేయటం కాదు. మనం ఏం చేస్తాం, చేస్తూ ఉంటాం. మనం తెలుసుకునే ప్రయత్నం చేయం. 99% తెలుసుకునే ప్రయత్నం చేయం. ఈయన అదే చెప్తున్నారు రేమండ్ చార్లెస్ గారు. ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సిన పని లేదు, అక్కడ చేయాల్సిన విషయాలు ఏమీ ఉండవు. అక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం మాత్రమే ఉంటుంది. మన మనసులే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం మన జీవితంలో మనకిష్టం లేనిది ఏదైనా సంభవిస్తూ ఉంటే, మనకిష్టం లేనిది ఏదైనా జరుగుతూ ఉంటే, ఆ పరిస్థితిని మార్చుకోవడానికి మనం మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ఏదైనా నాకు ఇష్టం లేని పరిస్థితి జరుగుతూ ఉందంటే ఆ పరిస్థితులను మార్చుకోవడానికి ఏం చేయాలి? నేను ఆ పరిస్థితులను కాదు మార్చాల్సింది, ఆ పరిస్థితిని మార్చుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్షణమే మన మనసుల్లో మారటానికి సిద్ధంగా ఉండాలి. ఈ క్షణమే నేను మారాలి అని అనుకోవాలి. అటువంటి పరిస్థితి మనకున్నప్పుడు నేను ఏదో మార్చుకోవాలి, నాలో నేను మారటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నా మనసులో నేను మార్చుకోవడానికి నేను సిద్ధపడాలి. మనమంతా కూడా మన మనసులో జరిగే విషయాలు మార్చుకోవడానికి సిద్ధపడాలి అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అన్న అంశాన్ని మన స్కూళ్ళలో ఒక సబ్జెక్టుగా చేయాలనేది నిజంగా ఒక గాఢమైన కోరిక నాకు. ఇది ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనేది చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. వాళ్ళకి చిన్న వయసులో నుంచే ఈ ఆలోచన శాస్త్రం గురించి పిల్లలకి తెలియజేయాలి. మరి చిన్నతనంలో పిల్లలు వాళ్ళంతా ఏం నేర్చుకుంటారు? ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ రాజు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఆ తేదీలు అన్నిటిని కూడా బట్టి పడతా ఉంటారు ఆ పిల్లలు. ఇది ఏ విధంగా కూడా వాళ్ళ జీవితాల్లో పనిచేస్తుందో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ తేదీలు బట్టి పట్టడం ఇవన్నీ కూడాను వాళ్ళ జీవితాలు ఎలా పనిచేస్తాయో నాకైతే అర్థం కాదు. కానీ అలా చదువుకొని బట్టి కొట్టి వాళ్ళు ఎంతగా వారి మానసిక శక్తిని కోల్పోతున్నారో మరి అది అందరం గమనిస్తూనే ఉన్నాం ఈ సమయంలో. ఇలాంటి వాటికి బదులుగా మనసు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి మనసు గురించి చెప్తే ఎంత వాళ్ళు జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది నేర్పిస్తే ఆ పిల్లలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఫైనాన్షియల్ సెక్యూరిటీకి డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సంపదని ఎలా పెట్టుబడి పెట్టాలి, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి నేర్పిస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలకి. ఒక తల్లిగా ఎలా ప్రవర్తించాలనే దాన్ని నేర్పిస్తే చిన్న వయసులోని పిల్లలకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు తల్లి తండ్రి అవుతారు.
ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలి అది నేర్పిస్తే కనుక మరి జీవితంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఎలా సృష్టించుకోవాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా రిలేషన్తోనే ఉండాలి, ఆ సంబంధ బాంధవ్యాల్లోనే ఎలా ఉండాలి అనేది చిన్న వయసులోనే స్కూళ్ళలోనే ఇవి పాఠ్యాంశాలుగా నేర్పితే కనుక ఎంత బాగుంటుందో ఊహించండి, గమనించండి. పైవన్నీ కూడాను వారి చిన్నతనంలో నేర్చుకొని పెద్దవాళ్ళైతే కనుక ఆ తరమంతా కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. ఆ తరమంతా కూడా ఎంతో వండర్ఫుల్గా ఉంటుంది. మనం చెప్పుకున్న విషయాలన్నీ చిన్న చిన్న వయసులోనే నేర్చుకుని వస్తే కనుక మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంటు అదే చేస్తుంది. పత్రి గారు మనకేం చెప్పారు, చిన్న వయసు నుంచే ధ్యానం చేయాలి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ధ్యానం చేయాలి, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ధ్యానం చేయాల్సింది, ఎప్పుడూ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కాటికి కాలు చాపుకున్నప్పుడుగా ధ్యానం చేయాల్సింది. చిన్న వయసులో ఉన్నప్పుడే మనం ఎప్పుడైతే ఆ పిల్లలకి ధ్యానం చెప్తామో, ధ్యానం గురించి మనం నేర్పిస్తామో, ధ్యానం చేపిస్తూ ఉంటామో ఆ పిల్లలు ఇవన్నీ సహజంగా నేర్చుకుంటారు. ఆ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా రిలేషన్స్ పెంపొందించుకోవాలి, డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎలా నిర్వహించాలి, ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలి, తల్లిగా ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడాను ఎప్పుడైతే ఆ పిల్లలు ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి సహజంగా ఇవన్నీ ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు వాళ్ళ జీవితంలో. మరి అటువంటప్పుడు మన చుట్టూ ఎప్పుడూ ఆనందంగా ఉండే వాళ్ళని మనం, వారిని వాళ్ళు మంచిగా భావించే వాళ్ళని, ఏమాత్రం ఆర్థిక ఇబ్బందులు లేని వారిని మనం చూడగలుగుతాం. చిన్న వయసులో నుంచే పిల్లలు ఇవన్నీ నేర్చుకొని వచ్చారంటే ఒక తరం అంతా కూడాను ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఒక బృందావనంలాగా ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా ఆనందంగా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వాళ్ళు మంచిగా భావించే వాళ్ళే ఉంటారు. మరి ఏమాత్రం ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళే ఉంటారు ఆ తరం అంతా కూడాను. మంచి సంబంధ బాంధవ్యాలు తెలిపేటటువంటి వ్యక్తుల్ని నిజమైన తల్లిదండ్రులను చూడటం జరుగుతుంది. ఆ విధంగా పిల్లల వయసు నుంచి నేర్చుకొని వస్తే కనుక వాళ్ళు వారి తర్వాత తరాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుతారు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి ఫ్రెండ్. మరి మన పిఎస్ఎస్ మూమెంటు అదే చేస్తుంది. గత 40 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబంలో ఇది మనం చూడగలుగుతాం. నా జీవితంలో నేను చాలా బాగున్నాను అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడగలుగుతాం. ఇది ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి అటువంటిప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ స్వాభావిక వ్యక్తిత్వాన్ని, తమలోని విలక్షణమైనటువంటి సృజనాత్మకతని సరిగ్గా వ్యక్తపరచుకోగలుగుతారు. ఎవరైతే ఈ విధంగా సరైన ఆలోచనలతోటి, సరైన సంబంధ బాంధవ్యాలతోటి, మరి సరైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళు సహజంగానే వాళ్ళ యొక్క స్వాభావిక వ్యక్తిత్వాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి క్రియేటివ్ స్కిల్స్ని సరిగా వ్యక్తం చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. మరి వృధా చేయడానికి మనకిక సమయం లేదు, ఇంకా వృధా చేయడానికి మనకి ఇంకా టైం లేదు. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆశయంలో మనం అంతా ముందుకి సాగిపోదాము. మరి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్ మనం ప్రతిరోజు మననం చేసుకోవడానికి తగినటువంటి పదాలను ఇవ్వటం జరిగింది. అదేంటంటే మనకి మనం చెప్పుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే మనం ఈ క్షణంలో ఏదైతే చెప్పుకుంటున్నామో అదే మన జీవితంగా తయారవుతుంది, మన భవిష్యత్తుగా అదే తయారవుతుంది. ఏం చెప్తున్నారంటే, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నేనున్నటువంటి ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఉంది, అంతా ఒకటిగా ఉంది, అంతా సంపూర్ణంగా ఉంది. ఎప్పుడు మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంకా పరిమితమైనటువంటి పాత ఆలోచన విధానాలని, మరి కొరత పట్ల, లేమి పట్ల ఉన్న నా నమ్మకాలని నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను. సరికాని నమ్మకాలు, పరిమితమైన నమ్మకాలు, కొరత లేదు, లేమి, రేపు ఎట్లా భవిష్యత్తు అనే ఆ పరిమితమైన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆ ఆలోచన విధానాలని, మరి ఆ నమ్మకాలని నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను అనుకోవాలి. మరి నన్ను సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా సృష్టి చూస్తుంది. ప్రతి ఒక్కరిని అంతే చూస్తుంది సృష్టి అనేది. ఎన్ని కోట్ల మంది జీవరాశి ఉన్నారు ఈ భూమి మీద, ప్రతి ఒక్క జీవరాశి పట్ల సృష్టి సవ్యంగానే చూస్తుంది, సంపూర్ణంగానే చూస్తుంది, ఒక్కటిగానే చూస్తుంది ఫ్రెండ్స్. ఆ ఎరుక మనలో ఉండాలి ఎప్పుడు. ఇంకా నేను కూడా నన్ను అలాగే చూసుకుంటాను, ఈ సృష్టి నన్ను ఎలాగైతే చూస్తుందో నేను కూడా అలాగే చూసుకుంటాను. మనల్ని కూడా మనం సవ్యంగా చూసుకోవాలి, ఒకటిగానే చూసుకోవాలి, సంపూర్ణంగా చూసుకోవాలి. మనమంతా దివ్యాత్మ స్వరూపులం. నేను సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా సృష్టించబడ్డానన్న సత్యంతోనే నా జీవితమంతాను సాగిస్తాను. జీవితమంతా సాగించాలి ఈ ఆలోచనని. మన జీవితమంతా కూడా మన ఆలోచనలో ఇది ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. నేను సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా సృష్టించబడ్డాను, అది సత్యం. ఆ సత్యంతోనే నా జీవితమంతా నేను సాగిస్తాను అనేది మనం ఎప్పుడు మననం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగానే ఉంటాను.
ఇంకా నా జీవితం అంతా ఈ యొక్క అవగాహనతోనే నేను జీవిస్తాను, నేను ఇప్పుడు సరైన ప్రదేశంలోనే సరైన సమయంలోనే సరైన పనినే చేస్తూ ఉన్నాను అనేది మనం ఎప్పుడు కూడా మన మనసులో నిలిపి ఉంచుకోవాలి ఈ ఆలోచనని. నేను సరైన ప్లేస్లోనే ఉన్నాను, నేను సరైన పనినే చేస్తున్నాను, ఇప్పుడు సరైనటువంటి సమయంలోనే నేను ఉన్నాను అనేది ఎప్పుడు మనలో మనం మననం చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి, అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము ఈ ఆలోచనలే జీవితాన్ని సృష్టిస్తాయనేది. అయితే మనం ఏం చేయాలి అంటే, మరి నా యొక్క ఆలోచన విధానాలని గమనించి నన్ను నేను మార్చుకుంటాను అనేది మనలో దృఢంగా ఉండాలి. మనం మార్పు చెందేందుకు రెడీగా ఉండాలి, సంసిద్ధులుగా ఉండాలి, మార్పు చెందడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనమంతా కూడా ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచన విధానాలతో ఎన్నో సమస్యలను సృష్టించుకొని మన జీవితాల్ని గందరగోళం చేసుకుని ఉంటాం. ఇప్పటివరకు జరిగిందంతా కూడా అదే జరిగింది. రకరకాల నెగిటివ్ ఆలోచన విధానాలతో మన ఎన్నో సమస్యలను సృష్టించుకొని ఒక గందరగోళాన్ని సృష్టించుకున్న మన జీవితాన్ని. కొంతమంది విస్మయంతో భయంతో ఇక తమ జీవితంలో తమలో ఇక ఏ మార్పు జరగదు, మార్పు అనేది అసాధ్యమని అనుకొని మరి ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తారు. వాళ్ళ జీవితాన్ని గమనించుకొని ఇంకేం జరగదబ్బా, ఇంతకంటే ఇక నేనేం మారలేను అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని వదిలేయడం జరుగుతుంది. మరి కొంతమంది తమ జీవితం పట్ల కోపంతో ఊగిపోయి చివరికి వాళ్ళు కూడా ఇక మారలేమని చేతులు ఎత్తేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మారలేమని చేతులు ఎత్తేయడం అంటే ఇక మనం మారుతామన్న ఆశ లేదు, మరి మార్పు అనేది అసాధ్యం కాబట్టి ప్రయత్నించడమే వ్యర్థమని అక్కడ నిర్ణయించుకోవడమే. ఈ ఆలోచనతో ఉంటే కనుక అక్కడ మనం ఏం దానికి అర్థాన్ని ఇస్తున్నామంటే, ఇక మార్పు అనేది నా జీవితంలో లేదు కాబట్టి ఇక మారటానికి నేను ప్రయత్నం చేయటమే వ్యర్థం, నేను ఇక ప్రయత్నం చేయను, మారడానికి ఎటువంటి ప్రయత్నం చేయము, నా జీవితాన్ని ఇంతే ఉంచుకుంటాను అనేది అక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక నేను ఇలాగే ఉండిపోతాను, బాధలు భరించడం ఎలాగో నాకు తెలిసిపోయింది, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పరిస్థితులకు అలవాటు పడ్డాను, మరి ఈ పరిస్థితి ఇంకా విషమించుకుంటే అదే చాలు అని తక్కిన జీవితం అంతా కొనసాగించాలని చూస్తూ ఉంటారు. ఆ బాధలన్నీ ఇక అలవాటైపోయిందబ్బా, ఏ బాధ వచ్చినా సరే ఆ బాధలన్నీ నాకు అలవాటైపోయినాయి అని చెప్పేసి ఆ బాధలు పడటానికే నిర్ణయించుకుంటారు, కానీ మారటానికి ప్రయత్నం చేయరు. ఉదాహరణకు కోపాన్ని తీసుకుందాము. మరి స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ చదువుకునే పిల్లల్లో వెనకబడ్డ పిల్లవాడు మరి క్లాస్లో ఏం చెప్తారు, ఆ టీచర్ ఏం చెప్తారు, ఆ వెనకబడ్డ పిల్లవాడిని మరి క్లాసులో బయట నిల్చోబెట్టి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాకే లోపలికి రాని ఆ పిల్లవాడిని. ప్రతి చిన్న విషయానికి కోపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కోవలోకే వస్తారు ఫ్రెండ్స్. ఆ టీచర్ ఏం చేస్తాడు, ఆ పిల్లాడు పాఠాలు నేర్చుకోలేదు, పాఠాలు చదవలేదు, ఏమైంది, నువ్వు బయటికి వెళ్ళిపో, బయట నిలబడి చదువు, అదంతా చదివిన తర్వాత నువ్వు లోపలికి ఎంట్రీ ఉంది, లోపలికి ప్రవేశం ఉంది, అది నీకు వచ్చిన తర్వాత లోపలికి రావాలి అనేది ఆ పిల్లవాడికి పనిష్మెంట్ ఇస్తారు. అలాగే జీవితంలో ఎవరైతే ప్రతి చిన్న విషయాన్ని కోపడుతూ ఉంటారో వాళ్ళు ఈ కోవకే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా కోపం చేసేటటువంటి మాయాజాలానికి బలవుతున్నారా అనేది గమనించండి. ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ జీవితంలో, ఆ కోపానికి గురయ్యేటటువంటి ఒక మాయాజాలం అది. వెంటనే మీకు కోపం వస్తుంది, అక్కడ ఏమవుతుంది, ఏదో ఒక సందర్భం జరుగుతుంది మీ జీవితంలో, వెంటనే సడన్గా అక్కడ కోపం వస్తుంది, మళ్ళీ ఇంకేదో జరుగుతుంది, మీకు మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ ఇంకొకటి జరుగుతుంది, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కానీ కోపగించుకోవడం తప్పించి దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళలేరు. కోపం వస్తుంది, ఆ కోపంతోనే ఆ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. కానీ ఆ కోపాన్ని గమనించి ఆ కోపాన్ని దాటి ముందుకు వెళ్ళటం అనేది జరగదు. ఎలాగైతే చదువులో వెనకబడ్డ వాళ్ళకి పాఠాల మీద పాఠాలు నెత్తిన పడతాయో అలాగా మీ కోపం మీకు ఏ మంచిని చేకూర్చజాలదు, ఏ మంచిని చేయదు మీ కోపం. ఆ పిల్లవాడు ఇవాళ పాఠం చదవలేదు, బయట నిలబెట్టేసాం, రేపు పాఠం చదవలేదు, బయట నిలబెట్టేసాం, ఏ రోజు పాఠం చదవలేదు, బయట నిలబెట్టేసాం. ఆ పిల్లవాడికి ఏమైంది, సిలబస్ అంతా చాలా పెరిగిపోయింది ఆ పాఠాలన్నీ. అలాగే మీరు కోపం గించుకునే పరిస్థితి వచ్చింది, కోపగించుకున్నారు, మళ్ళా ఏదో జరిగింది, కోపం వచ్చింది, ఇంకోటి ఏదో జరిగింది, కోపం వచ్చింది, ఇలా కోపం వస్తూనే ఉంది. ఇక్కడ కూడా మీ నెత్తి మీద ఆ బరువు లాంటిది పెరిగిపోతుంది. కానీ దీనికి మించి మీ జీవితంలో ఎటువంటి మంచి జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్. ఆలోచించండి, ప్రతిదానికి కూడా ఊరికే కోపగించుకోవడం అనేది చాలా 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 మూర్ఖత్వము. కోపగించుకుంటుంటే జీవితాన్ని నూతన దృష్టితో విభిన్నంగా చూడటానికి మీరు నిరాకరిస్తున్నారనేది అర్థమవుతుంది. మీకు కోపగించుకుంటున్నారంటే కనుక అక్కడేంటి అర్థం, మీ జీవితాన్ని ఒక కొత్త దృష్టిలో చూడలేకపోతున్నారు, విభిన్నంగా చూడటానికి మీరు ఒప్పుకోవట్లేదు మీ జీవితాన్ని. ఇంకో ఏదో కొత్త కోణంలో మీ జీవితం మీకు కనిపించబోతుంది, కానీ దాన్ని నిరాకరిస్తున్నారు మీరు మీ జీవితంలోకి రానియకుండా. అందుకని మీరు కోపగించుకొని దాన్ని అక్కడ ఆపేస్తూ ఉంటారు. మీరు ఎందుకలా మీకు కోపం కలిగించే సంఘటనలు సృష్టించుకుంటున్నారో, మీలోని ఏ నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయో,
మరి ఇతరులు మిమ్మల్ని అసహనానికి గురి చేసే సందర్భాలని ఆకర్షించడానికి మీరు ఏ ఏ ఆలోచనల్ని మాటల్ని మీలోంచి బయటికి పంపుతున్నారో, మరి మీలోని ఎటువంటి నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి గురి చేస్తున్నాయో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు నా జీవితంలో ఎటువంటి పరిస్థితులన్నీ నేను ఆకర్షించుకుంటున్నాను, కోపగించుకునే పరిస్థితులు నా జీవితంలో ఎందుకు తయారవుతున్నాయి, నేను ఎందుకు కోపానికి గురి అవుతున్నాను, ఇది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు వేటినైతే బయటికి పంపుతున్నారో అవే మిమ్మల్ని తిరిగి చేరుకుంటాయి అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్. మీరు ఎంత ఎక్కువగా కోపానికి గురి అవుతున్నారో అంతే ఎక్కువగా కోపానికి గురి చేసే పరిస్థితులను మీరు ఆకర్షించుకుంటున్నారు. కోపం వచ్చింది, ఓకే, కోపానికి గురయ్యారు, ఏమైంది, మీరు అంతే ఎన్నో రెట్లు ఆ కోపానికి గురయ్యేటటువంటి పరిస్థితుల్ని మీరు భవిష్యత్తులో మీ జీవితంలోకి మీ దగ్గరికి ఆకర్షించుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలు ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ ఇంకా మీకు కోపానికి గురి చేస్తున్నాయా, మీకు కోపం వస్తుందా అంటే గనక, ఒకవేళ అదే నిజమైతే గనక ఎంతో మంచిది. నేను చెప్పే విషయాలన్నీ మీకు కోపానికి గురి చేస్తుంటే గనక మీలో కోపాన్ని రగిలించేటటువంటి కేంద్రాన్నే నా మాటలు ఇప్పుడు తాగుతున్నాయి. ఈ విషయాలన్నీ మీరు వింటూ ఉంటే మీకు లోపల కోపం వస్తుందంటే గనక చాలా మంచిది. ఎందుకంటే ఆ కోపం రగిలించేటటువంటి కేంద్రం ఏదైతే ఉందో మీ లోపల అక్కడికి తాగుతున్నాయి నేను చెప్పేటటువంటి విషయాలన్నీ. అలాగైతే కోపం అనేది మీలో మార్పు చేసుకోవాల్సినటువంటి ఒకానొక అంశం అనేది గుర్తించండి ఫ్రెండ్. నేను మార్పు చేసుకోవాల్సిన అంశం ఇది, కోపం అనేది నా జీవితంలో గుర్తించండి. ఆ గుర్తించి మార్పు చెందాలనుకుంటున్నాను అనేది నిర్ణయం తీసుకోండి. నేను మారాలనుకుంటున్నాననే నిర్ణయాన్ని తీసుకోండి. ఆ కోపాన్ని అధిగమించాలనే నిర్ణయాన్ని తీసుకోండి. మనల్ని మార్పు చెందనివ్వకుండా ప్రస్తుత ఆలోచన విధానాలతో అతుక్కుపోయేటట్లుగా చేసేటటువంటి జడత్వం మనలో ఉంటుంది. జడత్వం అనేది మనల్ని మార్పు చెందనివ్వకుండా ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. జడత్వం నేను మారిన పో అంటుంది, పుట్టుకతో వచ్చింది పుడకతో పోయేదాకా అని చెప్తూ ఉంటారు ఎన్నో సామెతలు. నా జీవితం అంతా ఇంతే ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందువల్ల? అది జడత్వం ఉంది వాళ్ళలో, ఆ జడత్వం ఉంది. నేను మార్పు చెందాలి అని మీకు మీరు నిర్ణయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మార్పు చెందాలని మీకు మీరు నిర్ణయించుకున్నప్పుడు ఆ జడత్వం అంతా కూడా బయటపడుతుంది. మనమందరం కూడా మన జీవితాలు మారాలని, మరి మన పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాం. కాబట్టి మనమంతా కూడా మన జీవితాలు మారాలని, మన పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాము. కానీ మనం మార్పు చెందడానికి మాత్రం ఏ విధంగా ఒప్పుకోం, నిరాకరిస్తాం. మార్పు చెందడానికి ఒప్పుకోం. మనం జీవితం మారాలనుకుంటాం, మనం నా జీవితంలో పరిస్థితులన్నీ చక్కబడాలనుకుంటాం. కానీ మార్పు చెందడానికి మాత్రం ఒప్పుకోం. నేను మారనని చెప్పేసి నేను ఇంతే అని చెప్తూ ఉంటాం. మనం మారకుండా అవంతట అవే చక్కబడాలని ఆశించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే మారను, కానీ పరిస్థితులను బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా మన జీవితాలు, మన జీవన స్థితిగతులు మారాలంటే తప్పకుండా మనం మన అంతరంగంలోకి మారి తీరాలి. మన ఇన్నర్లో మారాలి, ఆ ఇన్నర్లో మార్పు తెచ్చుకోవాలి. మన ఆలోచన విధానం, మాట్లాడే తీరు, మనల్ని మనం వ్యక్తీకరించుకునేటటువంటి రీతి మారి తీరాలి. మన జీవితం బాగుండాలంటే ఇవన్నీ మారాలి. మన ఆలోచన విధానం మారాలి, మాట్లాడే తీరు మారాలి, మనల్ని మనం వ్యక్తీకరించుకునే రీతి ఇవన్నీ కూడా మారాలి. అప్పుడే బహిర్గతంగా మన జీవితం మారుతుంది. లోపల ఎప్పుడైతే మారుతుందో బయట జీవితం అనేది మారుతుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఫ్రెండ్స్. మరి దీని గురించి మనం ఇంకా విస్తారంగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఆ మార్పుని ఎలా చేసుకోవాలి, మన లోపల ఉన్నటువంటి అంశాలని, కోపం కావచ్చు, భయం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, మరి నిరాశ నిస్పృహలు, ఏదో మోసం చేశారు, ఏదో నష్టపోయారు, నిరాశతో ఉండాలా? చాలామంది నిరాశ పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, లేకపోతే కుంగిపోతూ ఉంటారు, కృషిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనలో మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఫ్రెండ్స్. ఆ పరిస్థితి అలా ఉన్నంత మాత్రాన ఈ రకమైన జీవితాన్ని మనం జీవించాలనేది ఎక్కడా లేదు. మనం ఇంత ముందు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు అది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే మారాలి అని నిర్ణయించుకుంటామో చక్కగా అవన్నీ కూడా మన జీవితంలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి మనం ఇంకా విస్తారంగా మరి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.